గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ప్రధానమైనటువంటి అంశాలు, నిన్న పవన్ కళ్యాణ్ మీటింగ్, అందుట్లో చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా సంచలనం అయ్యాయి. జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానివ్వము అని చెప్పేసి మేము కంకణం కట్టుకున్నామనే అంశాన్ని ప్రతిసారి ప్రస్తావిస్తూ, చెప్తూ, నొక్కి వక్కాణిస్తూ అటు ప్రజల్లోనూ ఇటు కార్యకర్తలను ఒక సందేశం ఇచ్చే ప్రయత్నంతో పాటు ఈసారి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా లైట్గా సొరకలంటించే ప్రయత్నం కూడా, మనం కలిసి ఉండాలి, ఇబ్బందులు ఉంటాయి అయినా సరే కలిసి ఉండాలి, ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు, సమానంగా ఉండాలి, కలుపుకుపోవాలి అనేటటువంటి ఒక అంశం. గతంలో ఈ కలిసి ఉండాలనేటటువంటి దాని మీద కూడా కొంత మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి. ఇక రీసెంట్గా విష్ణుకుమార్ రాజు వంటి వాళ్ళు కూడా మాకు 5% అన్నారు, అది కూడా రావట్లేదంటూ కొంత అసంతృప్తి. సో సంతృప్తులు ఈ భావజాలు ఎన్నున్నా సరే ఇప్పటికైతే లొకలొకలు లేవు, లొకలొకలు పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. వాటిని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, చంద్రబాబు లాంటి వాళ్ళు కవర్ చేసుకొని కలిసిపోయేందుకు ప్రయత్నాలు. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ అంశాలు, ఈ ట్రెండ్ని ఎలా చూడాలనేది ఫస్ట్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు, ఆయన ఇచ్చినటువంటి ఒక నినాదం, ఆయన అందుకున్నటువంటి ఒక కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయినటువంటి పరిస్థితి. రీకాల్ బాబు మేనిఫెస్టోనో ఏదో పేరుతోటి క్యూఆర్ కోడ్ల ఉద్యమం అని చెప్పేసి అదొక అంశం తెర మీద తీసుకొచ్చారు. తెర చూస్తే ఆ క్యూఆర్ కోడ్లు లేవు, ఆ స్కానింగులు లేవు, ఆ రీకాల్ లేవు, ఆ గొడవ లేదు, అసలు ఏమీ లేదు. ఎక్కడికక్కడ నిలదీయండి, కాలర పట్టుకొని అజ్జేయండి ఇజ్జేయండి అన్నారు. ఎక్కడా నిలదీసిన పాపాన పోలా, ఎక్కడా బయటకు వచ్చిన పాపాన పోలా, ఎక్కడా వైసీపీ నేతల కార్యకర్తలు జనాల దగ్గరికి వెళ్ళినటువంటి పాపాన పోలేదు. కనీసం పుట్ట పురుగు కూడా కనిపించట్లేదు అనేది గ్రామాల్లో ఉన్నటువంటి టాక్. అంటే ఫెయిల్ అయిపోయినట్టేనా జగన్మోహన్ రెడ్డి? అంతకుముందు ఆ పిలుపు, ఈ పిలుపు, ఆ దీక్ష, ఈ ధర్నా, ఆ ఉద్యమం, ఈ ఉద్యమం అన్నాడు. అన్నిట్లాగానే ఇది కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయినట్టేనా అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నంబర్ 3, జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి నన్ను ట్రోల్ చేస్తున్నారు, నా తీర్పుల పట్ల ఒక రకమైన భావన వ్యక్తం చేస్తున్నారు, నేను ట్రోలింగ్కు గురవుతున్నానని చెప్పేసి కామెంట్ చేయటం. అడ్వకేట్ల సంఘమా ఏదో ఉంది, మొత్తానికి వాళ్ళు అలా ట్రోలింగ్ చేయడానికి ఖండిస్తున్నామంటే ఏదో లెటర్ ఏదో ఇచ్చినట్టున్నారు. సో దీని మీద చర్చ, న్యాయ వ్యవస్థ మీద ఇలాంటి ట్రోలింగులు జరుగుతున్నాయి, ఎందుకు చేయొచ్చా, అసలు జడ్జి గారి వ్యాఖ్యలను ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటుగా మరి ఈ ట్రోలింగ్ని ఎలా చూడాలి, గతంలో శృతి మించి జడ్జిల మీద భూషణ పర్వాలకు వెళ్ళిపోయి రాష్ట్ర సిట్ దగ్గర నుంచి ఏకంగా సిబిఐ వరకు వెళ్ళిపోయి కేసులు పెట్టించుకుని జైలు పాలైనటువంటి పరిస్థితులు మనం చూసాం. వైసీపీ కార్యకర్తల నేతలు వందల సంఖ్యలో ఉన్నారు. మరి ఆ ఘటనని ఈ ఘటనని పోల్చొచ్చా అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ 3 అంశాల్లో మనం మొదటగా ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశం నిన్న పవన్ కళ్యాణ్ మీటింగ్, కామెంట్స్, జరుగుతున్న తీరు. ఏమంటారు మీరు? సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఏమన్నారు జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి? సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్. అట్లాగే సారీ స్టేట్ ఆఫ్ అలయన్స్, ఇది కూటమి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీరు అన్నారు అపోజిషన్గా ఫెయిల్యూర్, ఏది సారీ స్టేట్ ఆఫ్ అపోజిషన్, సారీ స్టేట్ ఆఫ్ కోర్ట్స్, సారీ స్టేట్ ఆఫ్ జస్టిస్. మొదటగా అలయన్స్ విషయానికి వద్దాం. ఇది పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడుతూ ఏమన్నారు, ఆయన మార్కాపురంలో తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు, కానీ ఇక్కడ అలయన్స్లో తల్లిదండ్రులు ఏం తిట్టుకుంటూ లేవట్లా, తల్లిదండ్రులు ప్రేమగానే లెగుస్తున్నారు, కానీ పిల్లలు కొట్టుకుంటున్నారా? ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరిక్కడ? అలా అని పూర్తిగా అవునలేము, కాదనలేము. తల్లిదండ్రులు ఎవరిక్కడ? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లేకపోతే మోడీ. వాళ్ళు ప్రేమగానే లేస్తున్నారు, ప్రతిరోజు ప్రేమగానే ఆ రోజంతా పనిచేస్తున్నారు. వాళ్ళ మధ్య ప్రేమలు స్పష్టంగా కనపడుతున్నాయి, తల్లిదండ్రులు చక్కటి ఐక్యత. కానీ పిల్లలు మరి కొట్టుకుంటున్నారా? అక్కడక్కడ కనపడుతున్నది ఇది. ఏది తనంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి కూడా మాట్లాడాడు.
ఏమన్నాడు, కుటుంబంలోకి కొత్త సభ్యులు చేరితే కొంత సమస్యలు వస్తాయి, కానీ మరి సర్దుకోవాలన్న. ఇప్పుడు ఈ సమస్యలు కూటమిలో కొత్త సభ్యులు రావడం వల్ల, ఉన్న సభ్యులు సమన్వయం లేకపోవడం వల్ల కూటమి పెద్దలు పదే పదే చెప్తున్నారు. మొన్న చూసాం, ఏది చంద్రబాబు ఆయన విస్తృత సమావేశం పార్టీలో కూడా అక్కడ ఎమ్మెల్యేలకి, అక్కడ ఉన్నటువంటి ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఉద్దేశించి నేతలకు కూడా ఆయన హితోపదేశం. ఇదే ఏది ఇప్పటికీ అనేక సందర్భాల్లో ప్రతి అడుగులో చెప్తున్నారు. చెబుతున్నా అక్కడక్కడ అడపాదడప నీకు ఇవి జరుగుతున్నాయి, డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలో సమన్వయం పెరగాలి. ఇంకా అప్పుడు కాంక్రీట్ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి, వైసీపీ, అపోజిషన్ దీన్ని బ్రేక్ చేయాలని అనేక కుట్రలు చేస్తుంటారు, రెచ్చగొడుతుంటారు. తెలుగుదేశం మీదకి జనసేన రెచ్చగొడతారు, లేకపోతే జనసేన మీదకి తెలుగుదేశం రెచ్చగొడుతుంటారు. వాళ్ళ చేతుల్లో వాళ్ళ మీడియా, ఏది అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా ఆయుధాలతో. జగన్మోహన్ రెడ్డి కూడా మొన్న సమావేశంలో ఏమని చెప్పాడు, గన్ అన్నాడు. మీ ఫోనే మీ గన్ అన్నాడు. అంటే ఇక పయ్యావుల కేసు ఏమన్నాడు, అసలు ఆయనకి గన్ భాష తప్పికే భాష రాదు, గన్ ఏంటి, ఫోన్ ఏంటి అంటే ఏంటంటే ఫోన్ ద్వారా సోషల్ మీడియాను ఉద్దేశించి మొత్తం మీ ఇష్టం వచ్చిన పోస్టులు పెట్టండి, అలజడి సృష్టించండి అన్న ఆయన ఉపదేశం. ఎవరు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యూత్ వింగ్లో మాట్లాడిన మాటలు. అసలు నిన్న మార్కాపురంలో పవన్ కళ్యాణ్ ఇంకో మాట అన్నాడు, ఏది రంపాలు, మెడలు, వాటి గురించి కూడా మాట్లాడాడు. రప్ప కోతలు అంటే మీరు కోస్తానంటే మేము షర్టిపదీసి మెడ చూపిస్తామా, తాటాకు చప్పుళ్ళకి భయపడేది లేదని అతను ఇచ్చిన వార్నింగ్. ఇక్కడ మరి తాటాకులు ఎవరు? తాటాకు చప్పుళ్లకు భయపడమంటే ఎంత చులకనైపోయింది వైసీపీ. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జనసేన, లేకపోతే పవన్ కళ్యాణ్, తెలుగుదేశం వీళ్ళంతా తాటాకులతో జమకట్టారు. అంటే ఆ స్థితికి అపోజిషన్ పడిపోవటం ఏంటి, బలమైన ప్రతిపక్షంగా ఇవాళ మీరు వ్యవహరించలేకపోవటం ఏంటి, ఇవన్నీ కూడా ఏంటి, సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్. మన శ్రీనివాసరెడ్డి గారి భాషలో చెప్పాలంటే సారీ స్టేట్ ఆఫ్ అలయన్స్ అంటాం, సారీ స్టేట్ ఆఫ్ అపోజిషన్ అంటాం. ఒకటి, సుపరిపాలనలో తొలి అడుగు. ఆ తొలి అడుగు సందర్భంగా ప్రజల్లోకి వీళ్ళు బలంగా వెళ్తున్నారు. మనం చూసాం, వీళ్ళ 3వ రోజో 4వ రోజో మొత్తం అసలు ఈ 4 రోజులు మంత్రులు కూడా శాఖాపర సమీక్షలు అవసరం లేదన్నారు. ప్రజల్లోనే ఉండాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఎదుర్కోవాలి. అభిమానం, ప్రశంసలు వస్తే ఓకే, లేదు ఎవరన్నా నిలదీతలు, నాకు ఇది రాలేదు, పెన్షన్ రాలేదు, లేకపోతే నాకు తల్లికి వందనం పడలేదని అడిగితే అదేంటో తెలుసుకోవాలి, అది పరిష్కరించాలి. ఒక అద్భుత అవకాశం ఎవరు, ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళకి ఇచ్చారు. ఈ 4 రోజులు ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా వీళ్ళు ఈ 4 రోజుల పనితీరుకు ప్రజల నుంచి మార్కులు పొందే ప్రయత్నం. ఇప్పుడు స్పష్టంగా చెప్పింది ఏంటి, మీరు పబ్లిక్ని కన్విన్స్ చేయండి, ప్రజలు మెచ్చాలి, కార్యకర్తలకు నచ్చాలి అన్నాడు చంద్రబాబు మొన్న విస్తృత సమావేశంలో. ఆ ఒక్క పదంలోనే ప్రజలకి మెచ్చాలి, ప్రజలేంటి నిన్ను మెచ్చుకోవాలి. ప్రజలు మెచ్చుకోవటం ఒకటే కాదు, క్యాడర్కి నచ్చాలి. అంటే పార్టీని క్యారీ చేయాలి, క్యాడర్ని క్యారీ చేయాలి, పబ్లిక్ని కన్విన్స్ చేయాలని ఆయన ఇచ్చినటువంటి ఉపదేశంలో ఆయన ఆవేదన కనపడింది. చంద్రబాబు ఏమన్నారు, ఆయన ఒకటే మాట అన్నారు, కొందరి వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందన్నాడు. అంటే బెల్స్ కొడుతారు, ఆ కొందరు సర్దుకోవాలి. ఇప్పుడు స్వల్పకాలమే కదా, ఎంత అయింది, 1 ఇయరే. ఈ 1 ఇయర్లో వీళ్ళ మీద ఎంత వ్యతిరేకత వస్తుంది, వచ్చిన వ్యతిరేకత కూడా కొద్దే. దాన్ని సర్దుకోవటం ఇంకా 4 ఏళ్ళు సుదీర్ఘ విరామం వీళ్ళ ముందున్న నేపథ్యంలో చక్కగా సర్దుకోవచ్చు. ఇసుకలో ఏలు పెట్టద్దన్నాడు, మద్యం జోలికి వెళ్ళొద్దన్నాడు. అంటే ఏంటి, కొంతమంది ఏలు పెడుతున్నారా, అంతే కదా, కొంతమంది మద్యం జోలికి వెళ్తున్నారా. ఇప్పుడు ఈ మాట మనకి కూటమి ఏర్పడిన మొదట్లో చెబితే వార్నింగ్, హెచ్చరిక. ఇప్పుడు 1 ఇయర్ అయింది. 1 ఇయర్ అయిన తర్వాత మరి ఆయన ఆ మాట అన్నారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళు జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇసుక నీకు హై పవర్, అదొక ట్రాన్స్ఫార్మర్, ఏలు పెట్టామంటే
మామూలు షాక్ కొట్టదనమాట. అంత నీకు 33/11 అంటుకున్నట్టే. లేకపోతే మద్యం కూడా అంతే. లిక్కర్లో ఏలు పెట్టినా మీ కళ్ళ ముందు కనపడుతున్నారు, గిల 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 కొట్టుకుంటున్నారు. ఏది కరెంటు స్తంభం మీద షాక్ కొడితే పడ్డ కాకుల్లాగా మనం చూసాం. ఏది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొట్టుకుంటున్నాడు గిల గిల గిల. కోర్టులో అదే, హాస్పిటల్లో అదే, జైల్లో కూడా అదేనంట, అరుపులు కేకలు. ఇప్పుడు మనం ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు మళ్ళీ మద్యం జోలికి వెళ్ళినా లేకపోతే ఇసుక జోలికి వెళ్ళినా షాక్ కొట్టుదురా నాయన, జాగ్రత్తగా ఉండండి అని మరి ముఖ్యమంత్రి లాంటి ఆడే చెబుతుంటే వీటన్నిటినీ వీళ్ళు ముందు సర్దుకోవాలి, సమన్వయం సాధించాలా. ఎందుకంటే రేపు పొద్దున మీకు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకి మరి పార్టీ శ్రేణులను సంసిద్ధం చేయడంలో భాగంగా చూడాలి. చంద్రబాబు స్థానిక సంస్థలు అనేవి ఖచ్చితంగా కూటమి స్ట్రాంగ్గా ఉందా లేదా, అట్ ద సేమ్ టైం కూటమిలో పార్టీలు కలిసిమెలిసి ఉన్నాయా లేదా, కలిసి పోరాడుతున్నాయా లేదా అనేదానికి ఒక గీటరాయిగా మిగిలిపోతుందంటారా? అంతే కదా. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ నీకు అనగానే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ గుర్తొస్తాయి. అప్పటి భయోత్పాతం గుర్తొస్తుంది. అసలు నామినేషన్లు కూడా వెయ్యనివ్వని పరిస్థితి గుర్తొస్తుంది. నీకెందుకు అసలు నీకు మహిళలు నామినేషన్ వేయడానికి వెళ్తే బ్లౌజుల్లో చేతులు పెట్టి మరి నామినేషన్ పత్రాలు గుంజుకుపోయారు, తలలు బద్దలు కొట్టారు. అసలు ఎక్కడ దాకా నీకు పోలింగ్ ఆఫీసర్ దాకా వెళ్ళినాడిని నామినేషన్ లాక్కుని బయటికి ఇసిరేశారు, తప్పుడు కేసులు పెట్టారు. ఏది అసలు మాచర్ల నియోజకవర్గంలో ఒక్క నామినేషన్ కూడా పడకుండా పూర్తిగా అన్నీ ఎనానిమస్ అయ్యాయి కదా. ఒక్క మాచర్ల కాదు, నీకు అక్కడ కూడా పెద్దిరెడ్డిది కూడా. ఏది ఆ పుంగనూరు మాచర్ల ఆ ఫ్యాక్షన్ ఎక్కడైతే ఉందో గుప్పెట పట్టారో అసలు వీళ్ళని వెయ్యనివ్వలేదు. నీకు తెలుసు కదా మాచర్లలో బొండా ఉమ, బుద్ధా వెంకన్న, హైకోర్టు అడ్వకేట్ కిషోర్ తల పగిలింది. అసలు ఆ కారు మీద అతను ఎవరో తురకా కిషోర్ సంఘటన తర్వాత. అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనగానే మనకు అది గుర్తొస్తుంది. రేపటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మరి ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి కూడా అలాగే భయోత్పాతం సృష్టిస్తుందా? అసలు వైసీపీ నామినేషన్లు వేస్తుందా? అక్కడక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం అంటున్నారు, ఏంటి నామినేషన్లు ఎలా వేస్తారో చూస్తామన్న మాటలు కూడా మనం కొంతమంది మీడియాలో చూస్తున్నాం. ఆయన ఎవరు గుమ్మనూరు జయరామ ఎవరు అన్నట్టున్నారు. అంటే ఇక్కడ రేపేం జరగబోతాం? అసలు వాళ్ళు అపోజిషన్ చేతులు ఎత్తేస్తుందా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వైసీపీ వాళ్ళు నామినేషన్లు వేసే పరిస్థితి ఉంటుందా? వేసే సాహసం చేస్తారా? ఎందుకంటే రేపొద్దున మనం చూసాం, మొన్న కౌన్సిల్ ఎన్నికల్లో వాళ్ళు కంటెస్ట్ చేయాల. కౌన్సిల్ ఎన్నికల్లో వాళ్ళు కంటెస్ట్ చేయకుండా ఎవరో వేసిన వాళ్ళకి బలపరిచారు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ని సంసిద్ధం చేయడం కోసమేమో తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు గ్రామ స్థాయిల్లో మీటింగ్స్ పెట్టుకుంటున్నారు, మండల స్థాయిలో మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ నెల రోజులు ప్రజల్లోకి వెళ్ళడం కూడా వాళ్ళకి ఇది ఒక అవకాశం. ఏది లోకల్ బాడీస్లో అసలు వాళ్ళు కూడా పరిశీలిస్తారు ఎవరెవరు నుంచోవాలి ఏంటి. జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు? ఆయన ఏంటి, ఆయన తాడు పట్టుకున్నా నీకు షాక్ కొడుతుంది, పామై కాటేస్తోంది. ఏది ఒక్క పిలుపు ఆయన సక్సెస్ చేయలేకపోయాడు. గత సంవత్సర కాలంగా మనం చూసినట్లయితే ఒక 4-5 ఆందోళనలకు పిలిపించాడు. ఒక ఆందోళనలో అతను పాల్గొనల. ఆయన కార్యక్రమానికి పిలిపిస్తాడు, ఎలహంకా వెళ్ళిపోతాడు. ప్రతిదీ కరెంటు పోరు అదే, మరి యువత పోరు అదే, రైతుల పోరు అదే. నెక్స్ట్ అసలు వెన్నుపోటు దినోత్సవం అన్న ఆయన లేడు. ఆయన అసలు వెన్నుపోటు దినానికే వెన్నుపోటు పొడిచాడు. ఫీజు పోరులోనో కరెంటు పోరులోనో ఎక్కడో వాళ్ళు అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ శ్రేణులు కార్యక్రమాలు చేస్తుంటే ఈయన పులివెందుల్లో ఎవరో కార్యకర్త పెళ్లి జరుగుతుంటే ఫంక్షన్ హాల్కి వెళ్ళి అక్షంతలు వేసి ఆశీర్వదించి అటు నుంచి అటు బెంగళూరు వెళ్ళిపోయాడు. అంటే అసలు అప్పుడు ఫీజు పోరు అదే యువత పోరు అంటే ఆయన పెండింగ్ పెట్టినటువంటి బకాయిలు చూపించారు, రీయింబర్స్మెంట్ బకాయిలు. మరి ఆయనే మరి 3,000 కోట్లు 4,000 కోట్లు ఆయన పెండింగ్ పెట్టాడు. ఇప్పుడు ఆయన మిర్చి యార్డుకి వెళ్ళాడు. మిర్చి యార్డుకి వెళ్తే అక్కడ రైతులు ఆయన ఇచ్చిన జీవో చూపించారు. 6,000కే కొనమన్న జీవో ఏది మరి 12,000కి కొనిపిస్తున్నారు ఈ ప్రభుత్వం. కేంద్ర మంత్రితో సీఎం మాట్లాడాడు, మిర్చి రైతులు ఎట్టి పరిస్థితుల్లో 12,000కి కొనాలని. 250 కోట్లు ఒక మిర్చి రైతులకు సబ్సిడీ ఇవ్వటం దేశ చరిత్రలో
ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనంట. ఇప్పుడు మళ్ళీ మనం చూసాము, రేపొద్దున మామిడి రైతుల దగ్గరికి వెళ్తున్నాడు. ఎక్కడ 9వ తారీఖు పొంగనూరు బంగారుపాళెం యార్డు దగ్గర అంట. మరి అక్కడ ఏం జరుగుద్ది? జగన్మోహన్ రెడ్డి అడుగేస్తున్నాడంటే జనం అదిరిపోతున్నారు. రెంటపాళ్ళలో అడుగన్నాడు, 3 ప్రాణాలు బలైన పరిస్థితులు. అసలు ఆయన టైరు కింద నీకు నలిగిపోయాడు సింగయ్య. 3 ప్రాణాలు బలయ్యాయి ఒక ఇన్సిడెంట్లో. ఇప్పుడు మామిడి రైతుల దగ్గరికి వెళ్తే అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ మామిడి ఆ పల్ప్ ఇండస్ట్రీస్ ఆయన గుప్పెట బట్టి ఆయనే సిండికేట్ చేశాడని. అదేమంటే పెద్దిరెడ్డి ఏమంటాడు, కేసు పెట్టండి నా మీద అంటున్నాడు. ఇప్పుడు పల్ప్ ఇండస్ట్రీస్ ఇవాళ ఏంటి, 4 రూపాయలకు కూడా కొంటలేదని ప్రభుత్వం చెప్తోంది. ఏమని, 4 రూపాయల సబ్సిడీ మేము ఇస్తాము, మామిడి రైతులను ఆదుకోండి, 250 కోట్లతో మామిడి కొంటామని ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి రేపొద్దున అక్కడికి వెళ్ళి మరి ఇంకేం చేస్తాడనేది ఒక భయం. అంటే అడపా దడపా పర్యటనల ద్వారా జన సమీకరణ చూపించి తనకి బలం ఉందని రుజువు చేసుకోవటం తప్ప నిజంగా ప్రజల్లో వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద వచ్చిందా లేదా అనేది ఆయన గ్రహించలేకపోతున్నాడు. ఇప్పుడు కిషోర్, నీకు ఇప్పుడు మనం దోశ పెనం కాలినాకేస్తే వచ్చుద్ది, పెనం కాలకుండానే దోశ వేస్తే వచ్చుద్దా? ఇక్కడ పెనం కాలలా. ఇక్కడ ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఇంకా రావడం లేదు. ఎందుకంటే నిన్నగాక మొన్న వాళ్ళు తల్లికి వందనం ఇచ్చారు, దాన్ని కూడా వీళ్ళు యాగి చేయాలని చూశారు. ఏది, తల్లికి వందనం ఒక 20 లక్షల మందికి ఎగ్గొట్టారనో ఏదో చేయాలని చూస్తే నీకన్నా 25 లక్షల మందికి అదనంగా ఇచ్చారు, నీకన్నా డబల్ ఇచ్చారు. నువ్వు 5,000 కోట్లే ఇచ్చావు, ఇక్కడ 10,000 కోట్లు. ఇప్పుడు వాళ్ళు 2, 3 మరి మనం చూసాం, 26,000, మరి 39,000, 52,000 అట్లా పడ్డాయి వాళ్ళ ఖాతాలో. ఎవరో చూపిస్తున్నారు కదా, 12 మంది ఉంటే ఉమ్మడి కుటుంబంలో 12 మందికే వచ్చాయని చెప్పేసి దాని మీద మళ్ళీ మత ఘర్షణలు సృష్టించే ప్రయత్నం. ఏది, ముస్లింలు ఎక్కువగా అంటున్నారు, వాళ్ళ పిల్లలు ఎక్కువ ఉంటున్నారు, వాళ్ళకి అందరికి ఇచ్చేస్తున్నారు, మీరు హిందువులు తక్కువలో ఉంటున్నారు, మా ట్యాక్స్ డబ్బులు తీసుకెళ్ళి ముస్లింలకు ఎలా ఇచ్చేస్తారని చెప్పేసి అక్కడ ఇంకొక కోణం తీసుకొచ్చే ప్రయత్నం. అదే గన్, ఏది ఫోన్ గన్ అన్నాడు చూసావా, మీ ఫోనుల్లో ఇలాంటివన్నీ పెట్టమని ఆయన అంటుంటే ఇప్పుడు అసలు వాస్తవానికి అపోజిషన్ చేయాల్సినంత చేస్తోందా? బాధితులకి అండగా ఉండాల్సినంత ఉంటున్నారా? అసెంబ్లీ వదిలేశారు. ఇప్పుడు నీకు ఆడాల్సిన చోట ఆడలేదు, ఆడకూడని చోట ఆడుతున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి మనం అంటుంది సారీ స్టేట్ ఆఫ్ అపోజిషన్ అన్నది అక్కడ అనమాట. ఏది, ఇవాళ ప్రతిపక్షం పరిస్థితి చూస్తుంటే బాధాకరం, విషాదకరం అనమాట. అపోజిషన్కి మాత్రం ఆంధ్రప్రదేశ్లో మంచి స్పేస్ ఉంది కిషోర్, ఎవరు ఆటల, గ్రౌండ్ బ్రహ్మాండంగా ఉంది, కానీ ఆడేవాడు లేకుండా పోయాడు. ఆడమని అంటే నేను ఆడను పో అంటున్నాడు. అసెంబ్లీ వదిలేశాడు, యలహంకలో 5 రోజులు ఉంటాడు, ఇక్కడ ఏదో 2 రోజులు ఉంటాడు. దురదృష్టం అనమాట. 11 మంది శాసనసభ్యుల్ని గెలిపిస్తే ఆ 11 మందితో నువ్వు అసెంబ్లీలో సినిమా చేయొచ్చు. దాన్ని వదిలేసి అతనేంటి, అసలు జనం మీద కక్ష కట్టినట్టుగా కనపడుతున్నట్టు పరిస్థితి. ఒకటి 1 ఇయరే అయింది. 1 ఇయర్ అంటే ఎంత, 20% టైమే అయింది. ఇంకా వీళ్ళ ముందు 4 ఏళ్ళు ఉంది. అంటే 80% ఇంకా టైం వీళ్ళ ముందు ఉన్నప్పుడు వీళ్ళు చేసిన హామీలు ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత వచ్చిందా? ఇప్పుడు పెన్షన్లు ఉన్నాయి, మరి పెన్షన్లకి 34,000 కోట్లు ఇచ్చారంట. నువ్వెంత ఇచ్చావు? నువ్వు 20,000 కోట్లు ఇచ్చావు అసలు. అంటే నీకన్నా 4 రెట్ల పెన్షన్ ఇచ్చారు. ఇప్పుడు నువ్వు 250 పెంచావు, వీళ్ళు ఒకేసారి 1000 రూపాయలు పెంచారు. అంటే ఏంటి, ఒక్కొక్క స్కీమ్లో 4 రెట్ల సంక్షేమం, ఒక స్కీమ్లో 2 రెట్ల సంక్షేమం. తల్లికి వందనం నీకన్నా డబల్ చేశారు, పెన్షన్ నీకన్నా 4 రెట్లు ఎక్కువ ఇస్తున్నారు. ఇంకా జనంలో వ్యతిరేకత ఎలా వస్తుంది? ఇప్పుడు అన్నా క్యాంటీన్లు నువ్వు మూసేశావు, వీళ్ళు అన్నా క్యాంటీన్లు తెరిచారు. నీకు 200 అన్నా క్యాంటీన్లో నీకు 15 రూపాయలకి 3 పూట్ల భోజనం వస్తుంది. పేదవాడు చక్కగా వెళ్ళి తినే పరిస్థితి అన్నమాట, క్వాలిటీ. కానీ దీన్ని చెప్పుకోగలుగుతుందా అంటే కూటమి, అదే ఏది తెలుగుదేశం, బీజేపీ, జనసేన దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా అంటే అదే సారీ స్టేట్ ఆఫ్ అలయన్స్.
ఏది సారీ స్టేట్ ఆఫ్ అలయన్స్ అన్నది అదే. నువ్వు అదేమంటే మళ్ళీ జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారి భాష అంటావు. మనం ఆయన గురించి కాదు ఇక్కడ ఇష్యూ ఏంటి. ప్రధానమంత్రి మోడీ దేశంలో ఒక రాష్ట్రానికి ఏడాదిలో 3 సార్లు వచ్చాడు. 3 లక్షల కోట్ల పనులకి శంకుస్థాపన, భూమి పూజ చేశాడు. మరి చెప్పుకోగలుగుతున్నారా? ఎవరో దాకా ఎందుకు అసలు బీజేపీ చెప్పుకోగలుగుతుందా? అదే కదా. ఇప్పుడు చెప్పుకోవాల్సింది బీజేపీ, మోడీ. మేము ఇంత తెచ్చాము, సంవత్సరంలో అసలు ఏ రాష్ట్రానికి ఇంత ఇవ్వలేదు. ఒక పక్క తెలంగాణ సీఎం తిడుతున్నారు, రేవంత్ రెడ్డిని తిడుతున్నారు. ఏమని? ఆంధ్రప్రదేశ్ సీఎం మొత్తం కేంద్ర నిధులన్నీ తన దగ్గర తీసుకుపోతున్నాడు, నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ చెప్పుకోవటంలో వైఫల్యం మనకు స్పష్టంగా కనపడుతుంది. తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా సంవత్సరంలో వీళ్ళు అద్భుతాలు చేశారు. నిజం చెప్పాలంటే అటు అమరావతి 15,000 కోట్లతో నీకు అక్కడ కేంద్రం ఇచ్చింది, 40,000 కోట్లు ఇంకా మీకు రుణ సంస్థల నుంచి ఇప్పించారు. 65,000 కోట్లతో నీకు అమరావతిలో పనులు జరుగుతున్నాయి. ఇక ఆయన ఎవరు? ఆ డిఎస్పీ అంట. నీకు ఇతర రాష్ట్రాల నుంచి కూలాళ్ళు 1000 మంది వచ్చారంట. అందరికీ నీకు ఐడెంటిఫికేషన్ కార్డులు ఇచ్చి జాగ్రత్తగా ఉండాలి, పని చేసుకోవాలి, మళ్ళీ మీరు వేరే పనులు ఏం చేయకూడదంటూ. అంటే అసలు పనులు ఎంత ముమ్మరంగా సాగుతున్నాయనే దానికి ఉదాహరణ. బయట నుంచి వచ్చిన కూలీలందరికీ ఐడి కార్డులు ఇచ్చి మరి చక్కగా పనులు చేసుకోమంటున్నారు. పోలవరం ఇక డయాఫ్రమ్ వాళ్ళు మరి బ్రహ్మాండంగా అయిపోయింది, కంప్లీట్ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి దాన్ని దెబ్బతీశాడు, గైడ్ బండ్ ముంచేశాడు. 12,500 కోట్లు ఇవాళ దేనికి? పోలవరానికి. విశాఖ స్టీల్ ప్లాంట్ 13,500 కోట్లు ఇచ్చింది. 3 ఫర్నెస్లు ఇవాళ నీకు 98% పనిచేస్తున్నాయి, బ్లాస్ట్ ఫర్నెస్లు. అదే మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో నీకు 1300 రోజులుగా వాళ్ళు ఫర్నెస్లు మూసేసి ఆందోళన, శిబిరాలు, స్టీల్ ప్లాంట్ కార్మికులు మనం చూసాం. అదే ఏది చెప్పుకోవడంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేల వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది. ఇది మారాలి. కూటమి రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్కి వీళ్ళు వెళ్తున్న నేపథ్యంలో వీళ్ళేంటి ఇప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ చెప్పినా అదే, చంద్రబాబు చెప్పినా అదే, లేకపోతే మోడీ చెప్పినా అదే అన్నమాట. బలంగా చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోతున్నారు, ప్రజలపైన ముద్ర వేయలేకపోతున్నారు. దాన్ని మరి తీసుకొని జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నాడు. ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక లోపాన్ని భూతద్దంలో చూపిస్తున్నాడు. దురదృష్టం ఏంటంటే అతనికి కాలం కలిసి రావటం, ఇచ్చిన పిలుపులన్నీ బూమరాంగ్ అవుతున్న పరిస్థితి. ఏది తాడు పట్టుకుంటే నీకు పామై కాటేస్తుంది అనమాట. అతను ఏది పట్టుకున్నా అదే జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ ఇవాళ ఏంటి, షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున బలంగా రాలేకపోతాను. కమ్యూనిస్టులు సిపిఐ, సిపిఎం వాళ్ళు ఏదో మినుకుమంటున్నారు. ఇంకా వాళ్ళు ఏదైనా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో నీకు అపోజిషన్ స్పేస్ ఎక్కువ ఉంది. ప్రజలు అదే కోరుకుంటున్నారు. సరైన ప్రతిపక్షం ఇక్కడ లేకపోవటం, సరే అధికార కూటమి పట్ల వ్యతిరేకత కూడా అంత ప్రజల్లోకి రాలేదు. ఇంకా మరి ఇక రెండో అడుగు ఎలా పడుద్దో చూడాలి. ఇదంతా ఏంటి? తొలి అడుగు. సుపరిపాలనలో తొలి అడుగని వీళ్ళు చెప్తున్నారు, సూపర్ మోసపు పాలనలో తొలి అడుగని ఆయన అంటున్నాడు. ప్రజలేమనుకుంటున్నారు అనేది ముఖ్యం. వాళ్ళేది వీళ్ళేది అన్నది మనకి అప్రస్తుతం. ప్రజలు మాత్రం సంతోషంగా ఎవరి పనులాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు కోరుకునేది ఏంటి? చేతి నిండా పని ఉండాలి. నెక్స్ట్ కొద్దో గొప్ప సంక్షేమం ప్రభుత్వం నుంచి అందాలి. అందుతోంది సంక్షేమం, బ్రహ్మాండంగా పనులు కూడా సాగుతున్నాయి. గతంలో ఆ పనులు కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది. ఫలితంగా నీకు వలసలు పెరిగాయి. ఇప్పుడు వలసలు ఆగాయి. లోకల్గానే పని దొరుకుతోంది. బ్రహ్మాండంగా నీకు రోడ్లు ఏది మనం చూసాం. ఒక తొలి సంవత్సరమే నీకు 4,500 కోట్లు కేవలం రోడ్ల గుంతలన్నీ పూర్తి చేశారు. అదే తేడా, వీళ్ళకి అదే అడ్వాంటేజ్. ఇప్పుడు వీళ్ళు ఈ నెల రోజులు వెళ్తున్నప్పుడు కూడా చెప్పుకోవచ్చు, ఎమ్మెల్యేలు తెలుగుదేశం వాళ్ళు వీళ్ళంతా మేము ఈ రోడ్డు వేసాం, ఈ గుంతలు పూడ్చాం. ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని గుంతలు ఉన్నాయి. ఆయన అన్నా క్యాంటీన్లు మూసేశాడు, మేము తెరిచాం. వీలైతే వీళ్ళు అన్నా క్యాంటీన్లో వెళ్ళి టిఫిన్ చేయాలి.
ఎవరు ఈ ఎమ్మెల్యేలు మంత్రులు. కాకపోతే వీళ్ళకి కొద్దిగా మరి ఈగోస్ వస్తున్నట్టున్నాయి. అదే ఆ పొరలు కమ్ముతున్నట్టున్నాయి. తొలి ఏడాది కమ్మిన పొరల్ని తొలగించడంగా చూడాలి. ఏది చంద్రబాబు సందేశం కావచ్చు, మరి పవన్ కళ్యాణ్ సందేశం కావచ్చు. ఆయన అన్నారు, పవన్ కళ్యాణ్ మార్కాపురంలో ఏమన్నాడు మొన్న, ఇదేదో అరచేయి ఏదో చూపించాడు, ఇట్లా మూసినట్టున్నాడు. ఏమన్నాడు, పిడికిలికి ఉన్న శక్తి మా కూటమికి ఉన్న శక్తి అన్నాడు. అంటే ఏదో బీజేపీ లేకపోతే తెలుగుదేశం లేకపోతే జనసేన ఈ ఏళ్ళన్నీ కలిస్తే ఎంత శక్తి ఉందో ఆ శక్తి మా కూటమికి ఉన్న శక్తి అన్నాడు. మరి ఆ పిడికిలతో ఎవరు గుద్దుతాడంటావు? ఖచ్చితంగా ఎదురుగా టార్గెట్ కనిపిస్తుంది, గుద్దాల్సిన వాళ్ళనే గుద్దుతారు. సరే సరే, మనకి ఇక ముఖ్యమైనటువంటి మరొక అంశంలోకి వెళ్తే జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా సారీ స్టేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దాంతోపాటుగా ఆయన మీద ట్రోలింగ్ అనేటటువంటి అంశం పైన ఇటు న్యాయవాదుల సంఘం కూడా ఖండన మండలం చూస్తూనే ఉన్నాం. సో దీని మీద కూడా విమర్శలు. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ఏకంగా ఒక చాలా కాలం తర్వాత తెలుగు వ్యక్తి భారతదేశపు ప్రధాన న్యాయమూర్తి కాబోతుంటే అవాకులు చవాకులు బేలుతో అడ్డుకునే ప్రయత్నం చేసి లెటర్ రాసినప్పుడు మీ ఖండనలు ఏమైపోయాయి? తీర్పులు ఇచ్చే సందర్భంలో తమకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున జడ్జిల మీద దాడులు చేస్తూ సోషల్ మీడియాలో కరోనా పేషెంట్లు ఉన్నటువంటి వార్డుల్లో రూముల్లో పెట్టేసి వాళ్ళని చంపేయాలని చెప్పేసి కామెంట్లు చేసిన రోజున, వాళ్ళకు దురుద్దేశాలు ఆపాదించిన రోజున, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ట్రోల్స్ చేసిన రోజున, వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చి ఇచ్చేసిన రోజున, సిబిఐ కేసులు అయిన రోజున మరి మీరంతా ఏమైపోయారు అని చెప్పేసి ఖండించే వాళ్ళ మీద కూడా వీళ్ళు కూడా రివర్స్ అటాక్ చేస్తున్నారు. సో ఫస్ట్ అసలు ఈ ట్రోలింగ్ అనే దాన్ని, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలను ఎలా విశ్లేషించాలంటారు? అదే చెప్పారు కదా జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి, సారీ స్టేట్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ అన్నారు, సారీ స్టేట్ ఆఫ్ కోర్ట్స్, లేకపోతే సారీ స్టేట్ ఆఫ్ జస్టిస్ అనాలా. ఇవాళ నఖసిక పర్యంతం చూస్తాను. నీకేంటి, జనం ఇవాళ ప్రతి ఒక్కళ్ళని స్కాన్ చేస్తున్నారు. అంటే ఆయన ఆవేదన, శ్రీనివాసరెడ్డి గారి ఆవేదన, ఆయన ఏంటి వరుసగా బెయిల్స్ ఏవో ఇచ్చారు. ఆ బెయిల్స్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు, ప్రతి సెంటెన్సు ఆ ఇష్యూ రాయటం, బెయిల్ ఇచ్చారు జస్టిస్ శ్రీనివాసరెడ్డి. నంబర్ 2 బెయిల్ ఇచ్చారు జస్టిస్ శ్రీనివాసరెడ్డి. నంబర్ 3 బెయిల్ ఇచ్చారు జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి అనేసరికి వీళ్ళు దాన్ని ఇంకా ట్రోలింగ్స్ అని, కొంతమంది ఇంకా అసలు మరీ వరస్ట్గా వెళ్ళినట్టున్నారు. ఒక హైకోర్టు జడ్జి ఆవేదన అంటే ఇక్కడ దాకా ఎందుకు నీకు బట్టు దేవానంద్? అవును, గతంలో మనం చూసాం, మొన్న కూడా మనం చూసాం. ఏది ఆయన ఏంటి, ఇప్పుడు ఆయన ఎప్పుడో ఇలాగే పాసింగ్ రిమార్క్స్కి ఒక మాట ఏదో అన్నారు, నా కూతురు ఎక్కడో ఏదో పరీక్షకి వెళ్తే మీ రాష్ట్ర రాజధాని ఏది అని చెప్పేసి అందరూ హేళన చేస్తున్నారు అనే మాట. అది ఒక్క ఆయన ఆవేదన కాదు, అప్పట్లో రాష్ట్ర ప్రజలందరి ఆవేదన. 3 రాజధానులు అనేది ఒక పెద్ద 3 ముక్కలాట ఒక జోక్గా మారింది. పరువు పోయిన పరిస్థితి అయింది, రాష్ట్ర ప్రతిష్టకు దెబ్బతీసినటువంటి విధానంగా అది. అలాంటిది ఆయన అంటే ఆయన ఏం చేశారు? ఆయన మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాడని మళ్ళీ చర్చ పెట్టారు ఏదో ఛానల్ డిబేట్లలో. అంటే అసలు వీళ్ళకి ఇక హద్దులు లేని స్వేచ్ఛగా చూడాలా. ఇప్పుడు మీకు తెలుసు, మనం హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా కింది కోర్టు అయినా నీకు వాళ్ళు ఇచ్చిన తీర్పుని కామెంట్ చేయొచ్చు. అవును, వాళ్ళు తీర్పులు ఇస్తారు, నచ్చకపోవచ్చు, మనకి తీర్పులపైన మన అభిప్రాయం చెప్పచ్చు, మన అభిప్రాయం చెప్పొచ్చు, న్యాయం జరగలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేయొచ్చు. కానీ ఆ జడ్జికి దురుద్దేశాలు ఆపాదించు, ఫలానా కారణం వల్ల నువ్వు తీర్పిచ్చావని చెప్పేసి అనటానికి లేదు. ఆయన్ని మళ్ళా కులం కోణంలో చూడకూడదు. ఇప్పుడు ఏంటి, ఉన్నత న్యాయస్థానంలో అత్యున్నత న్యాయమూర్తిగా ఒక వ్యక్తి ఉన్నారంటే ఆయన ఎంతగా ఎదిగి ఆ స్థానానికి చేరారు. హైకోర్టు జడ్జి కావాలంటే నువ్వు 10 ఏళ్ళు నువ్వు మరి పనిచేసి ఉండాలా, న్యాయవాదిగా లేకపోతే జడ్జిగా. దానికి ఉంటాయి అర్హతలు. ఇవాళ అన్ని అర్హతలు సాధించి వీళ్ళు పొందిన స్థానం మీరు జస్టిసులను కాదు కించపరుస్తుంది. వ్యక్తిగతంగా శ్రీనివాస్ రెడ్డినో, బట్టు దేవానందనో, హిమబిందునో లేకపోతే వీళ్ళని కాదు మనం కామెంట్ చేస్తుంది, తిడుతోంది. ఆ న్యాయస్థానాన్ని మీరు హేళన చేస్తున్నారు. ఎందుకు? గతంలో మనం చూసాం సిబిఐ కేసు, మీరు ఇంట్రోలో కూడా చెప్పారు.
హైకోర్టు రిజిస్ట్రార్ సిఐడి అది టేకప్ చేయకపోతే, స్టేట్ గవర్నమెంట్ చేయకపోతే దాన్ని సిబిఐ మరి చేసుకున్న దాంట్లో కొంతమంది అనేక మంది జైలుకు కూడా వెళ్ళారు. జైలుకు పోయారు. అంటే కొంతమందిని అరెస్ట్ చేయకపోవచ్చు. ఏది విదేశాల్లో ఉన్నారు, వాళ్ళని రప్పించలేకపోయారు. అక్కడ సిబిఐ ఇప్పటికీ ఉంది ఆ కేసు, ఇంకా ఎక్కడ దాకా వచ్చిందో. అదేమీ లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళలేకపోయింది సిబిఐ కూడా. ఇప్పుడు అప్పట్లో కొమ్మినేని శ్రీనివాసరావు కూడా ఉన్నాడు ఆ కేసులో. ఆయనంతా 40 అనుకుంటా నాకు తెలిసి. కొమ్మినేని శ్రీనివాసరావు, విజయసాయి రెడ్డి, పంచ్ ప్రభాకర్ వీళ్ళందరూ కూడా అప్పట్లో దానిలో నిందితులుగా ఉన్నటువంటి కేసుల్లో ఇవాళ న్యాయమూర్తులైనా లేకపోతే న్యాయస్థానాలైనా జర్నలిస్టులైనా వీళ్ళు ఎవరిని వదులుతున్నారు? ఎస్పీని వదిలేరా? నిన్న లేటెస్ట్గా ఆయన ఎవరు, గుంటూరు ఎస్పీ ఆ సతీష్ కుమార్ని ఎట్లా ట్రోల్ చేస్తున్నారు? ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు ఒక తప్పుడు సమాచారం ఇచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి వాహనం కాదు, దేవినేని అవినాష్ అనుచరుడు వాహనం కింద నలిగి సింగయ్య చనిపోయాడని ఇచ్చింది కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ డిపార్ట్మెంట్ని వీళ్ళు పక్కదారి పట్టించారు. ఆయన ఏం చేశాడు, ప్రెస్ మీట్లో అదే మాట చెప్పాడు. అంటే అసలు ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో మీరు ఎస్పీనే వీళ్ళు ట్రోల్ చేస్తున్నారంటే, అటు పోలీసు ఉన్నతాధికారులు, ఇటు మరి న్యాయాధికారులు ఎవరిని వీళ్ళు వదిలేస్తున్నారు? ఇది ఒక విషయం ఏంటంటే, మిమ్మల్ని నఖశిఖ పర్యంతం చూస్తున్నారు. ఈ ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి ఈ గొప్ప వ్యక్తులు కూడా ఇచ్చేటటువంటి తీర్పులు, చేసేటటువంటి ప్రెస్ మీట్లు, ఆదేశాలు చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాలి. మనల్ని స్కాన్ చేస్తున్నారు అనుకున్నప్పుడు మన ప్రతి అడుగు, మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట, మన ఆదేశం ప్రతిదీ స్కాన్కు గురవుతుంది. అంటే ప్రజలకి దొరకని రీతిలో మీ పనితీరు ఉండాలి. అది ఇవాళ గుణపాఠంగా తీసుకోవాలి. ఏదైనా దురదృష్టకర సంఘటన ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు ఖండించాలా. మనం అంటోంది అదే, సారీ స్టేట్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్.